హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలు ఈ మధ్యకాలంలో గనక గమనిస్తే పెద్ద ఎత్తున జనం నుంచి ఒక స్పందన లభిస్తుంది, ఒక జన ప్రవాహం కనిపిస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా అది మచిలీపట్నం పర్యటన కావచ్చు, పల్నాడు పర్యటన కావచ్చు, రాయలసీమ పర్యటన కావచ్చు, నెల్లూరు జిల్లా పర్యటన కావచ్చు, భీమవరం పర్యటన కావచ్చు, లేదా నిన్న జరిగినటువంటి అది కూడా గోదావరి జిల్లాలో జరిగినటువంటి దేవరపల్లి పర్యటన కావచ్చు. దేవరపల్లి పర్యటన ఈ పర్యటనలన్నిటికీ ఒక ఎత్తు అని చెప్పాలి. సో జనం ఇంతలా ఎందుకు స్పందిస్తున్నారు? జగన్ అంటే జనం అంటే జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరచూ చెబుతుంటుంది. కానీ అది నిన్న దేవరపల్లిలో జరిగినటువంటి సభ చూస్తే ఇది అక్షరాల ముమ్మాటికి నిజమని తెలుస్తోంది. సో పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. వాస్తవానికి రాజకీయాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూస్తే జనాకర్షణ కలిగినటువంటి అత్యంత జనాకర్షణ కలిగినటువంటి నేతలు ఎన్టీఆర్, తర్వాత వైఎస్ఆర్, ఆ తర్వాత మూడో వ్యక్తిగా వైఎస్ జగన్ను మాత్రమే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఎంతోమంది సినిమా రంగ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చినా ఈ ముగ్గురి జనాకర్షణ ముందు వారిది దిగదొడిపోయని చెప్పాలి. ముఖ్యంగా అందుకే ప్రత్యర్థులు సైతం వైఎస్ జగన్ జనాకర్షణను బయటికి చెప్పలేకపోయినా అంతర్గతంగా మాత్రం అంగీకరించి తీరాల్సినటువంటి పరిస్థితి. పైకి మాత్రం వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే జనసందోహాన్ని చూసి జనాన్ని తరలిస్తున్నారని, లేకపోతే సామాజిక వర్గం బలంగా ఉందనో, లేకపోతే సొంత నియోజకవర్గం కాబట్టి, లేకపోతే సొంత ప్రాంతం కాబట్టి అనో చెప్తుంటారు. కానీ ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా ఈ మధ్యన జరిగినటువంటి వైఎస్ జగన్ పర్యటనలు చూస్తే మాత్రం ప్రాంతాలకు అతీతంగా పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఒక జన ప్రవాహం జగన్ వెంట కదలి వస్తుండడం అనేది పరిపాటిగా కనిపిస్తోంది. సో పులివెందుల వెళ్ళినప్పుడు జగన్ పర్యటనలో జనం ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించినప్పుడు పులివెందుల సొంత నియోజకవర్గం కదా అని చెప్పి పైకి మాటలు చెప్పేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, కనిపించారు కూడా. కానీ అదేవిధంగా ఆ తర్వాత ప్రకాశం జిల్లా వెళ్ళినా సరే, ప్రకాశం జిల్లాలో అయితే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువనో లేకపోతే తరలించిన జనాలను చెప్పే పరిస్థితులు కనిపించి ఉండవచ్చు. అదేవిధంగా గుంటూరు జిల్లా వెళ్తే గుంటూరు జిల్లాలో కూడా జనాన్ని తరలించారని చెప్పవచ్చు. కానీ ఇటీవల భీమవరం వెళ్ళినప్పుడు పరిస్థితి ఏమైంది? ఆక్వా రైతుల సమస్యల్ని అడ్రస్ చేయడానికి భీమవరం వెళ్ళినప్పుడు జగన్ వెంట తరలి వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి ఇప్పటికీ కూటమి పార్టీలకు చెమటలు ఇంకా ఆరలేదని చెప్పాలి. సో అంతేకాకుండా సాయికృష్ణను ఓదార్చడానికి విజయవాడ వెళ్ళినప్పుడు అదే పరిస్థితి, భీమవరం పర్యటనలో కూడా అదే పరిస్థితి. నిన్న దేవరపల్లి అయితే ఈ అన్నిటికీ ఒక పరాకాష్ట అని చెప్పవచ్చు. దేవరపల్లిలో కేవలం ఆ పొలాల నుంచి వేదిక వద్దకు మాట్లాడడానికి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్. అది 2 కిలోమీటర్ల డిస్టెన్స్ చేరడానికి జగన్కు 2 గంటల పైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో అక్కడ జనం అడుగడుగునా జగన్కు నిరాజనాలు పలుకుతూ జనసందోహం కదిలి వచ్చిందో, ఆ జన ప్రవాహం వెంట వచ్చిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ రాయలసీమ గురించి మాట్లాడుకున్నాం, పల్నాడు గురించి మాట్లాడుకున్నాం, గుంటూరు నుంచి మాట్లాడుకున్నాం, నెల్లూరు నుంచి మాట్లాడుకున్నాం. సో ఈ ప్రాంతాల్లో జగన్కు జనం వెంట వచ్చారు అంటే ఏదో ఒక విధంగా సర్దుకు చెప్పవచ్చు. సరే, ఇక్కడ ఈ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా పట్టున్నటువంటి ప్రాంతాలుగా చెప్పవచ్చు. అందుకే బహుశా జనం ఈ స్థాయిలో తరలి వచ్చారని చెప్పవచ్చు. కానీ ఇక్కడ నిన్న దేవరపల్లి ఘటన పదే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, దేవరపల్లి అనేది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు బలంగా ఉన్నటువంటి, అంటే ఓటర్లను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నవి, ఓట్లను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నవి. రెండు చాలా డిఫరెన్స్. ఓటింగ్ను ప్రభావితం చేసేవి, ఓటర్లను ప్రభావితం చేసేవి. 2 బలమైన సామాజిక వర్గాలు, కాపు వర్సెస్ కమ్మ. ఈ 2 సామాజిక వర్గాలకు బలంగా ఉన్నటువంటి ప్రాంతం. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో పట్టుంటుంది, పల్నాడులో పట్టుంటుంది, గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా పట్టుండవచ్చు, నెల్లూరు జిల్లాలో అంతకు మించి పట్టుండవచ్చు, ఆఖరికి ఉత్తరాంధ్రలో కూడా ఆయనకు పర్యటన పట్టు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటన చూసాం, విపరీతంగా జనం తరలి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ఓవరాల్గా కానీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అనేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కాస్త వెనుకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంటుంది. ఎందుకంటే 2014 ఎన్నికలు కావచ్చు,
2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి అంతగా వీచినప్పుడు కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో 4 సీట్లు పోగొట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 1 సీటు 2 సీట్లు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే అంత గాలి వీచినప్పుడు కూడా అక్కడ ప్రత్యర్థి పార్టీలకు అవకాశం లభించింది అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సహజంగానే రాజకీయ చైతన్యం ఎక్కువ. అది కూడా అక్కడ ఆర్థికంగా కూడా బలమైనటువంటి సామాజిక వర్గాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కూటమి పార్టీలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి కూటమి ఈరోజు అధికారంలో రావడానికి కారణమైనటువంటి కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు రాష్ట్రంలో ఏవైనా ఉన్నాయి అంటే అవి కేవలం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం దాదాపుగా 28 నుంచి 29 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం గణనీయంగా అంటే అక్కడ విన్నింగ్ని కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గం. సో అటువంటి సామాజిక వర్గాన్ని అండగా నిలిచింది గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జనసేనకు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కాబట్టి. సో ఓవరాల్గా ఇక్కడ ఎవరు ఏమన్నా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా కాపు సామాజిక వర్గం అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదే జనసేనను గట్టెక్కించింది గత ఎన్నికల్లో. ఆ జనసేనను గట్టెక్కించిన కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగలిగింది. సో ఓవరాల్గా అటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం పోనీ ఎన్నికల సమయం అయింది అంటే అది కాదు, ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎన్నికలకు. అటువంటప్పుడు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏదైనా పర్యటన కండక్ట్ చేస్తే అధికారంలో ఉన్న పార్టీలు కాబట్టి, అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా జనం పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక భయం కారణంగానో మరొక కారణంతోనో మొత్తానికి జనం తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ప్రతిపక్షం, అది కూడా పెద్దగా బలంగా లేని ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక పర్యటన తలపెడితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ స్థాయిలో జనం తరలి రావడం అనేది కూటమి పార్టీలకు ఇప్పటికీ జీర్ణించుకోలేని కీలకమైనటువంటి అంశంగా మారింది. ఆ స్థాయిలో జనం చూసి ఓ సందర్భంలో ఎవరు నమ్మలేదు కూడా, నిజంగా ఇది డ్రోన్ షాట్ అయినా లేకపోతే ఇది క్లోజప్ షాట్సా అని 1కి 2 సార్లు ఆ వీడియోలను రిపీట్ చేసి మరి పరిశీలించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఆ స్థాయిలో జనం తరలి వచ్చారు. అది కూడా దేవరపల్లిలో, పశ్చిమ గోదావరి జిల్లాలో. పశ్చిమ గోదావరి జిల్లా అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమికి క్లీన్ స్వీప్ ఇచ్చింది. అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో దేవరపల్లి సాక్షిగా జగన్ సభకు, జగన్ పర్యటనకు తరలి వచ్చినటువంటి ఈ జన సందోహం, ఈ జన ప్రవాహం చూస్తే ఒక్కసారిగా అందరూ నోరెళ్ళబెట్టినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో జగన్కు ఎందుకు ఇంత జన ప్రవాహం కదిలి వస్తోంది అంటే ఇక్కడ ప్రతిపక్షం ఏదైతే వాదిస్తూ వస్తుందో అధికార పార్టీ, 2 ఏళ్ల అధికారం పార్టీ, ఈ 2 ఏళ్ల కాలంలోనే తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉంది, తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి, ఈ వ్యతిరేకత వివిధ పాలసీ విధానాల కారణంగా, సూపర్ 6 అమలు చేయలేకపోవడం కారణంగా, ఇలా రకరకాల కారణాల వల్ల తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి, వ్యతిరేకత ప్రభుత్వంపై పెరుగుతోందని చెప్పి ఏదైతే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో ఇది నిజమేనా? అందుకే ఈ స్థాయిలో జగన్కు జనం నీరాజనాలు పట్టడానికి ముందుకు కదిలి వచ్చారా? అది కూడా తరలి వచ్చిన జనం అయితే ఆ స్థాయిలో ఉత్సాహం కనిపించదు. ఆ దేవరపల్లి సాక్షిగా కదిలి వచ్చినటువంటి జనంలో ఉన్నటువంటి ఆ యాక్టివిటీ చూసినా, జనంలో ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహం చూసినా ఇది తరలిస్తే వచ్చినటువంటి జనాలు కావురు. స్వచ్ఛందంగా జగన్ను చూడాలని, జగన్ కోసమే మాత్రమే వచ్చినటువంటి జనాలని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి నిన్న దేవరపల్లిలో జరిగినటువంటి జగన్ పర్యటన కూటమి పార్టీలకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.